పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. ఆయన పోరాటాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సోమవారం కాకినాడలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమం ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన కాకినాడ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆయన్ని మన రాజధానిలో 58 కూడా ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. సుమారు 6,000 ఎకరాలు కేటాయించడం జరిగింది వారి కోసం. వారి చరిత్ర కూడా రాబోయే తరాలకి భావితరాలకు అందరికీ తెలియాలన్న ఆలోచనతో ఒక కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇలా పొట్టి శ్రీరాములు గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర కోసం, తెలుగు వారి కోసం ఆ రోజున సపరేట్ ఆంధ్రప్రదేశ్ అన్న ప్రాణాలు అర్పించారండి. 58 రోజులు నిరాహార దీక్ష. అలాంటి మహానుభావుని ఈ సమాజం ఉన్నందుకు తెలుగు వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆయనండి ఈ రోజున చాలామంది చూస్తున్నాం. చాలామంది ఒక వ్యక్తి చేసిన కార్యక్రమాన్ని కులాన్ని పరిమితి చేసేస్తారు. గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కులం లేదండి. ఆయన గురించి అయితే అందరూ అభిమానిస్తారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగేనండి పొట్టి శ్రీరాములు గారు వైశ్యాస్ కాదండి, ఆంధ్ర రాష్ట్ర తెలుగువాడండి. ఆయన తెలుగువాడు బిడ్డ. ఈరోజు మనం అందరూ ఎలా ఉన్నామంటే ఆయన కారణం. అన్ని కులాలు అభిమానించే వ్యక్తి అండి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన్ని మర్చిపోరని కూడా ఈ సందర్భంగా అలాంటి మహానుభావుడు ఆయన ఒకడండి. ఈరోజు తర్వాత అండి నాకు రెండో వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేస్తానండి. తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు పరిపాలన చేసుకోలేకపోతున్నారు. తెలుగువారు మనోభావాలు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళే చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అండి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడికి గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అండి. గుర్తింపు తీసుకొచ్చింది ఆయన ఒకటండి మహానుభావుడు. వీళ్ళిద్దరినేనండి తెలుగువారు అందరూ కూడా లెఫ్ట్ రైట్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలని కూడా సందర్భంగా తెలియస్తున్నా. హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకునండి మనం ఎంతో కొంతండి ఈ రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలండి. కీడు చేయకూడదండి, మేలు చేసే ప్రయత్నం చేయాలండి. ఆ మేలు చేసే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేలు చేసుకుంటూ వెళ్తున్నారండి. మేలు చేసే కార్యక్రమం భావితరాల భవిష్యత్తు కోసం. పొట్టి శ్రీరాములు గారు ఒక రకంగా ఈరోజు మనకి తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు ఏమో తెలుగువారి మనోభావాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలని సొంత పరిపాలన తీసుకొచ్చాడు. ఆయన ఢిల్లీలో ఉండేది పరిపాలన అంతా కూడా. ఎన్టీ రామారావు వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం పరిపాలన చేసుకున్నారు. ఆంధ్ర వాళ్ళు అంతకుముందంతా ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే చేసేవారు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగువారి పరిపాలన తెలుగువారు చేసుకున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ అది కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు ఎవరు వచ్చినప్పుడు కూడా ఈరోజు ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకునండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారండి. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా భావితరాల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నాడు. దానికి అనుగుణంగా మనందరూ వెళ్ళినప్పుడే పొట్టి శ్రీరాములు గారు ఆశయాలు కానీ ఎన్టీ రామారావు ఆశయాలు కానీ నెరవేరబోతాయని మనం అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని
ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలని కూడా సందర్భంగా తెలియదు. మరి ముఖ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుకోవడం తప్ప ఎన్నో విగ్రహాలు ఆలీలు పెట్టడం తప్ప పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆశయాలు ఆలోచన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెరవేరుస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు నెరవేరుస్తున్నారు. ఈ రోజున ఆయన 58 అడుగుల విగ్రహాలు పెట్టి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా కార్యక్రమం చేస్తున్నారు. ఇది మనస్ఫూర్తిగా ఈ రోజున అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర తెలుగు వారు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.